హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మెంతు కూరని చాలా ఈజీగా అండ్ ఫాస్ట్‌గా ఏ విధంగా పెంచుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్ని ఆకుకూరల కన్నా మనకి ఈజీగా, ఫాస్ట్‌గా వచ్చే ఆకుకూర మెంతికూర అండి. మరి కొన్ని పాయింట్స్‌ని గనక మీరు తెలుసుకోగలిగితే చాలా ఈజీగా 5-6 రోజుల్లో మీరు మెంతికూర అనేది మీ చేతికి వచ్చేస్తుంది. అంటే 5-6 రోజుల్లో మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మెంతికూర కోసం మనం ముందుగా మెంతుల్ని ఒక 2 రోజుల పాటు వాటర్‌లో వేసి నానబెట్టాలండి. అంటే ముందు రోజు నైట్ మనం నీళ్ళల్లో వేసి నానిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్ళనేవి ఒంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ మనం అందులో వేసుకొని రెండో రోజు కూడా మొత్తం పూర్తిగా నాననివ్వాలి. అలా నానిన తర్వాత మనకి మెంతులు ఈ విధంగా మొలకిలా వచ్చింది చూసారా? ఈ విధంగా మొలకొస్తే మనకు సరిపోతుంది. అయితే ఇలా మొలకొచ్చిన తర్వాత వీటిని మనం ఒక 2, 3 సార్లు జిగురు పోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి మెంతికూర వేయడానికి మట్టి అనేది ఏ విధంగా ఉండాలో చెప్తున్నానండి. ఒక 2 వంతులు మట్టి, అలాగే ఒక వంతు ఇసక, తర్వాత ఆవు పేడ, ఆవు పేడ ఎరువు ఉంటుంది కదండీ! ఆ ఎరువు ఒక వంతు. ఆ తర్వాత కిచెన్ కంపోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న వెజిటబుల్స్ నుంచి తయారు చేసిన కిచెన్ కంపోస్ట్‌ని కూడా మనం వేసి మొత్తం అన్నీ ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా ఆవు పేడ ఎరువుని మొత్తం నాకిలా గట్టిగా ఉండిపోతే దాన్ని ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత సాయిల్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన సాయిల్‌లో మనం మెంతుల్ని వేసుకోవాలి. ఫస్ట్ మనకి సాయిల్‌ని లైట్‌గా తడుపుకొని దానికి ఎక్కడైనా మట్టి బెడ్డలుంటే దాన్నిలా చేత్తో ఇలా నలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మట్టనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఇప్పుడు నానబెట్టిన మెంతుల్ని జల్లుకోవాలండి. ఇలా చేత్తో అక్కడక్కడ మనకి పడేలాగా మెంతుల్ని జల్లుకోవాలి. ఇలా ముద్దగా ఎక్కడైతే పడిపోయాయో వాటిని తీసి కొంచెం దూరం దూరంగా జల్లుకుంటే మనకి విడివిడిగా వస్తాయి. ఆ తర్వాత కాస్త సాయిల్‌ని అంటే మట్టిని మనం మిక్స్ చేసుకున్న మట్టిని పైపైన తేలిగ్గా మెంతులు కొంచెం క్లోజ్ అయ్యేలాగా ఒక లేయర్‌ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకోవడం ద్వారా మనకి ఎండ తగులుతుంది కదా! ఆ ఎండ అనేది దానికి డైరెక్ట్‌గా తగలదు. తర్వాత మెంతులకి మనకి చిన్న మొలకొచ్చింది కదండీ! ఆ మొలకనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత మట్టి వేసిన తర్వాత లైట్‌గా ఇలా చేత్తో ప్రెస్ చేయండి. మరి గట్టిగా కాకుండా. ఆ తర్వాత వాటర్‌ని స్ప్రింకిల్ చేయండి. జస్ట్ మనకి చేత్తో ఇలా వేసుకుంటే సరిపోతుంది. మీరు వేరే మగ్గుతో గనక దేనితోనా గబుక్కుమని పోసేసారంటే అది డిస్టర్బ్ అయిపోయి పాడైపోతుంది. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నాకు కాస్త ఎండగా ఉండడం వల్ల నేను లైట్‌గా లైట్ వెయిట్ ఉన్న క్లాత్‌ని తీసుకున్నానండి. పల్చగా ఉన్న క్లాత్‌ని తీసుకొని దాన్ని కాస్త వాటర్‌లో తడుపుకొని ఈ విధంగా కవర్ చేస్తున్నాను. ఒక 2 రోజులు మనం ఇలా కవర్ చేసుకుంటే మనకి రెండో రోజుకి ఈ విధంగా మెంతులు చూడండి మొలకనేది కాస్త ఇంప్రూవ్ అయింది. ఇలా మళ్ళీ క్లాత్ క్లోజ్ చేసుకొని మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకి క్లాత్ అనేది కాస్త తడిగా ఉంటే చాలండి. పూర్తిగా వాటర్ అనేది పోసేసుకోకండి. ఆ తర్వాత మూడో రోజు నాకు ఆకులనేవి ఏర్పడ్డాయి. చూడండి 2 ఆకులు వచ్చాయి. ఈ విధంగా మళ్ళీ క్లాత్‌ననేది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నాలుగో రోజు ఈ విధంగా వచ్చాయి. అంటే ఆకులు కొంచెం పెద్దవయ్యి, కాడ కూడా కొంచెం పెరిగింది. ఇప్పుడు మనకి నాలుగో రోజుకి క్లాత్ అనేది మనం ఏసుకోవసరం లేదు. ఇన్‌కేస్ మీకక్కడ ఎండ ఎక్కువ గనక ఉంటే మీరు మళ్ళీ క్లాత్ వేసుకొని జస్ట్ లైట్‌గా తడుపుకోండి సరిపోతుంది. నాకు ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా ఉంది. ఐదో రోజుకి చూసారా చక్కగా నాకు మెంతికూరనేది పైకి కాడలతో పాటు చక్కగా పైకొచ్చేసింది. ఇంకా ఆరో రోజుకి చక్కగా హ్యాపీగా మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మెంతుల్ని ఈజీగా ఇలా పెంచుకుంటున్నారండి. కానీ ఏంటంటే కొంతమందికి చాలా మందికొస్తున్నాయి డౌట్. చాలా మందికొస్తుంది మాకు రావట్లేదేంటి మెంతులు. మెంతుల్ని వేస్తున్నాం గానీ అవి లైట్‌గా ఫంగస్ ఒస్తుంది. అంటే లైట్‌గా మీకు బూజులా పట్టడం, తర్వాత మెంతులనేవి ఎండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదండీ! దానివల్ల నేను ఈ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పాత మెంతులుంటే గనక అవి కంపల్సరీ రావండి. కొత్త మెంతులు మార్కెట్ నుంచి తెచ్చుకున్నవైతే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ప్రకారంగా చేస్తే ఈ విధంగా మీకు హ్యాపీగా వస్తుంది. తర్వాత మనకు మంచిగా మెంతులనేది ఒక 2 ఆకులు వచ్చిన తర్వాత మీరు దాన్ని హార్వెస్ట్ చేసుకొని తీసుకుంటే దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ మీకు పొందగలుగుతారండి. మరి 2 ఆకులు మించి ఎక్స్‌ట్రా వచ్చిందంటే గనక బావుంటుంది. కాకపోతే అందులో 2 ఆకుల వల్ల వచ్చి ఏర్పడే న్యూట్రిషన్స్ మీకెక్కువ ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత ఇలా ఈ విధంగా ఉన్న మెంతికూర మనకి చేదనేది కూడా రాదండి. కాస్త ఎక్కువగా గ్రోత్ అయిపోతే కొంచెం చేదొస్తుందేమో గానీ, ఇలా ఉంటే మనకి ఇప్పుడు నేను బంచ్ కింద తీస్తున్నాను కదా! ఇలా ఈ విధంగా తీసుకొని
కిందన మొత్తం అన్ని ఒకే గుంపుగా దగ్గరగా ఇలా పెట్టి అడుగునున్న వేర్లని ఇలా దగ్గరగా పెట్టి సిజర్తో కట్ చేసేయండి. అప్పుడు మనకి మెంతుకూరని వాషింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. మరి అది మనం మొత్తం అంతా తీసేసి ఒకేసారి ఒక చోట పెట్టేస్తే గనక మొత్తం అంతా మట్టయిపోతుంది. అదే ఒక గునుపుగా ఇలా దగ్గరగా ఇలా తీసేసి జస్ట్ ఇలా కట్ చేస్తే గనక మీకు మెంతుకూర క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించిన ప్రకారంగా ఈ విధంగా ఫాలో అయ్యి మీరు మెంతికూరను గనక తీస్తే ఇసుక అనేది కాస్త తగ్గుతుంది. మొత్తం ఇలా మీకు ఎంతైతే అవసరం పడుతుందో అంత మెంతికూరని మీరు తీసుకొని ఒక చపాతీ పిండిలోకి గానీ, లేదంటే ఒక పప్పులోకి గానీ, కూరల్లోకి గానీ మీరు మెంతికూరని హ్యాపీగా వాడుకోవచ్చండి. మనం ఈ మెంతికూరని చిన్ని ట్రేస్‌లో కూడా వేసుకోవచ్చండి. అంటే చిన్న డబ్బాలుంటాయి కదా! వాటిలకి కూడా వాళ్ళకి చిన్ని హోల్స్ పెట్టుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి ఉంది కదండీ! నేను ఫస్ట్ చెప్పిన మట్టి, ఆ మట్టిని మీరు అందులో వేసుకొని చక్కగా నానబెట్టిన మెంతులను వేసుకున్నారనుకోండి, ఈ విధంగా చిన్న ఒక ట్రే, ఒక బాక్స్‌ని తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నానబెట్టి వేరే ట్రేలో వేసుకుంటే కంటిన్యూగా మీరు మెంతికూర అనేది హ్యాపీగా ఇంట్లో వాడుకోవచ్చండి. ఈ మెంతికూర చాలా ఆరోగ్యకరమైన ఆకుకూరండి. ఇది రెగ్యులర్‌గా మీ మెంతికూరని డైట్‌లో గనక చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుందండి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుందండి. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. స్త్రీలకి పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. అలానే ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి జుట్టు అనేది ఈజీగా హెయిర్ ఫాల్ అయిపోతుందండి. ఇది మనకి మెంతికూర మన డైట్‌లో గనక ఎక్కువగా తీసుకుంటే ఆ సమస్య చాలా మట్టుకు తగ్గుతుంది. తర్వాత ఈ జుట్టు ఆరోగ్యానికి మంచిదని చెప్పాను కదా మెంతికూర. ఈ మెంతికూరను మనం రసం చేసి అంటే రసం కింద మనం హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే వీటిని ఆకుల్ని ఇలాగా పేస్ట్ చేసి కాస్త వరిపిండిని అంటే మనకి బియ్యం పిండి ఉంటుంది కదండీ! ఆ బియ్యం పిండిని గనక ఇది మెంతికూర పేస్ట్ చేసి రెండిటిని కలిపి హెయిర్‌కి ఒక మాస్క్ కింద పెట్టుకుంటే గనక హెయిర్ అంతా చాలా స్మూతీగా చాలా చక్కగా వస్తుందండి. మీరు వాషింగ్ చేసేటప్పుడు హెడ్ బాత్ చేస్తారు కదా! ఆ హెడ్ బాత్ చేసేటప్పుడు కాస్త మెంతికూరలో ఉన్న ఫైబర్స్ ఉంటాయి కదా! అంటే పీచులు అది మనకి హెయిర్‌కి చిక్కు కింద ఉంటుంది గానీ, కాస్త డ్రై అవుతున్న కొద్దీ ఆ పిండి గానీ, ఆ పీచులు గానీ మనకి బయటకొచ్చేస్తాయి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు హెయిర్‌కి మంచిగా అప్లై చేసుకోండి. ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యలను కూడా తగ్గిస్తుందండి. తర్వాత ఈ మెంతికూరలో ప్రత్యేకంగా ఒక రసాయనాలనేవి ఉంటుంది. ఆ రసాయనం మన రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే ఇది షుగర్ ఉన్నవాళ్ళు మెంతులు, మెంతికూర ఎక్కువగా వాళ్ళ ఫుడ్‌లో గనక చేర్చుకుంటే వాళ్ళకి చాలా మంచిదండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎక్కువగా వాళ్ళ డైట్‌లో ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ఇది కడుపు నొప్పి, అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం అలాంటి సమస్యలను మనకి తగ్గిస్తుంది. చాలామంది ఈవినింగ్ టైంలో చపాతీని వాళ్ళ డైట్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా చపాతీ చేసుకునేటప్పుడు మనం కాస్త ఒక గుప్పెడు మెంతికూరను గనక ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆ గోధుమ పిండిలో ఈ మెంతికూరని మనం వేసేసుకొని లైట్‌గా సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆకుకూరలో మనకు ఆల్రెడీ లైట్‌గా చిన్న ఉప్పు అనేది ఉంటుంది. దానివల్ల కొంచెం సాల్ట్‌ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఆకుకూరతో మొత్తం పిండి అంతటిని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత లైట్‌గా వాటర్ పట్టించి మీరు పిండిని ఒత్తుకోండి. ఇలా మన ఓన్‌గా చక్కగా పండించుకున్న ఈ మెంతికూర లేదంటే వేరే ఏ ఆకుకూరలైనా మనం ఇలా చక్కగా పండించుకున్నది మనం డైరెక్ట్‌గా ఇలా పిండిలో యూజ్ చేసుకున్నా, లేకపోతే కర్రీస్ వండుకున్నా మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం ఏ రసాయనాలు వేయకుండా ఇంట్లోనే మనం పండించుకున్న పంట మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండీ! మరి మీరు కూడా మెంతుల్ని నేను వేసిన ప్రకారంగానే వేసి మెంతికూర ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో తెలుపుతారని ఆశిస్తున్నాను. అలానే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.